బ్రహ్మణే నమస్వాహ. మధ్య మధ్య అయ్యవారికి కూడా దగ్గరుండి కాస్త భోజనం పెట్టినప్పుడు మంచినీళ్ళని వాళ్ళని అడగకూడదు అతిథులు. ఇవాళ ఏది రెండు మారు అడగకుండా వడ్డించేయాలట, అలా సేవ చేయాలట. అందుకని మధ్య మధ్య పానీయం సమర్పయామి, ఉత్తర ఉపోసరం సమర్పయామి, హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖే శుద్ధాచమనయాన్ని సమర్పయామి. తాంబూలం మీద చేసి నమస్కారం చేయండి, తాంబూలం సమర్పణ చేయండి. ఆ కొబ్బరికాయ చేతితో పట్టుకోండి. అదే గొప్ప తాంబూలం, నారికేళం, జ్ఞానఫలం. ఇది చక్కగా దేవతలకు ఒక మినరల్ వాటర్ బాటిల్ లాంటిది. అన్ని కలుషితాలు అయిపోయి కలుషితం కాంతి ప్రస్తుతానికి ఇది ఒకటే. అందుకే మన కొబ్బరికాయని జ్ఞానఫలం ఇదే తాంబూలంగా ఇస్తారు ద్రవిడ సాంప్రదాయంలో. అంతేగాని ఇక్కడ మనమేమో 2 అరటిపళ్ళు, తమలపాకులు ఇవి ఇస్తాం. కానీ జ్ఞాన ఫలాన్ని ఇవ్వాలి పరమాత్మకి. ఆ పూర్ణ ఫలం అని కూడా అంటారు ఈ కొబ్బరికాయ. చక్కగా అలా చేత్తో పట్టుకోండి. ఆ కొబ్బరికాయ అలా పట్టుకుని చెప్పండి, హిరణ్య గర్భస్థం హేమ బీజం విభావసు అనంత పుణ్యఫలదం అతః శాంతి ప్రయచ్ఛమే. కళ్ళగద్దుకుని సమర్పణ చేస్తే చక్కని మంగళ నీరాజన శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ. మనసార స్వామిని కొలచి రారదురమ్మ. చూసిన వారికి చూసిన వరము, నోచిన వారికి నోచిన ఫలము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ. మనసార స్వామిని కొలచి రారదురమ్మ. స్వామిని పూజించే చేతులక ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులక. తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట.